వెల్కమ్ బ్యాక్ టు మై సిస్టర్స్ ఛానల్. ఇవాళ మేము మా అక్క ఇంకా నేను ఒక సీక్రెట్ రూమ్ తయారు చేసినాం. దాన్ని సీక్రెట్ రూమ్ టూర్ చేయబోతున్నాం ఇప్పుడు. సో అదన్నమాట విషయము. సో నేను మీకు ఒక టూర్ చూపించేస్తాను. అంతకన్నా ముందు నేను మీకు మేము ఎక్కడైతే సీక్రెట్ రూమ్ చేసామో అక్కడ చూపిస్తాను, మీరు గెస్ట్ చేయాలి. లెట్స్ గో. ఇది ఎక్కడ ఉన్నట్టు అది కొంచెం పట్టించుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది సీక్రెట్ రూమ్. ఎక్కడ ఉంది? చిక్క కామెంట్స్లో నింపేస్తాయి. కామెంట్స్లో చెప్పండి ఎక్కడ ఉందో. అండ్ వీఆర్ గానర్ మేము మీకు చూపియాము, డైరెక్ట్ ఎంట్రన్స్ అయ్యాకనే వ్యూ ఎలా ఉంది చూపియా. బికాస్ యూ హ్యావ్ టు కామెంట్ వేర్ ఇస్ అవర్ సీక్రెట్ రూమ్ అని. మరి ఎక్కువ ఫుల్ చేయలేను, ఆఫ్ చేసాం. అవును, ఇంకా మిగతాది మీతోని షేర్ చేసుకుందామని అనుకున్నాము. సో అదనమాట కదా విషయం. సో లెట్స్ గో. మేము వీడియో పాజ్ చేస్తున్నాను ఫర్ యువర్ కైండ్నెస్. సో గైస్, ఇది ఏం కనిపించట్లేదని తెలుసు. సో వీ హ్యావ్ కెప్ట్ లైట్స్ హియర్. See, I will open this because sister cannot open. అయ్యో, ఇది నేను ఓపెన్ చేయలేను. Oh shit man. అది నాకు వస్తుంది. సో కొంచెం టైట్ ఉంటుంది. ఆగండి కనిపిస్తున్నారా శివాంశ్? ఇప్పుడు అది ఇంకో ఇక్కడ ఒక పెంగుయిన్ది పెట్టాము, ఇక్కడ ఒక కోడిది పెట్టినాము. లైట్స్, ఎల్ఈడి లైట్స్. కాకపోతే పెంగుయిన్కి కొంచెం కళ్ళు నెత్తికెక్కినాయి, ఆన్ అవ్వట్లేదు. ఏమైంది? కిందకి పోతుంది. ఒక్క నిమిషం ఆగండి గాయస్, పెంగ్విన్ మాట వినట్లేదు. ఇది పోతుంది. ఒక్క నిమిషం గాయస్. సో ఫైనలీ పెంగ్విన్ అయితే వచ్చింది. నేను చేశాను. సీక్రెట్ రూమ్ చేద్దామని నా ఐడియా, కానీ కార్డ్బోర్డ్ స్పాట్ వెతికింది శివాంశ్. ఈ ఎల్ఈడి లైట్స్ అన్నాడు వాడు ఎల్ఈడి లైట్స్ లాగా పెడదాం అక్క అన్నాడు. బట్ చూడేటో నీతోనే మాట్లాడుతున్నా. వాడు ఎల్ఈడి లైట్స్ లాంటివి పెడదామన్నాడు. కాబట్టి మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎల్ఈడి లైట్స్ లేవు. సో వీటితోని ఎల్ఈడితోని లైట్స్ వస్తున్నామని మేము ఇలా చేసేసామన్నమాట. సో ఒక క్విక్ టూర్ ఇచ్చేస్తాను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి సీక్రెట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సీక్రెట్ రూమ్ ఇది కనిపిస్తారా? ఒక్క నిమిషం, అది తీసి పెట్టు. మళ్ళీ డబుల్ టెప్ పెట్టాలి. ఇటీ వదిలేసి. సో సీక్రెట్ రూమ్ బై శివు అండ్ సుద్దు. దట్స్ అవర్ నిక్ నేమ్. ఇప్పుడు ఇది మళ్ళీ పెట్టాలి మేము. అండ్ ఒక క్విక్ టూర్ మేము లాస్ట్కి ఇస్తాం, బికాజ్ మేము ఇక్కడ స్టక్ అయిపోయినావా శివాంశ్? కంపల్సరీ అయినా. కాకపోతే నాకు ఇక్కడ మస్తు ఉబ్బడిస్తుంది, ఫ్యాన్ లేదు మాకు. అవును, ఇక్కడ ఇటు ఒక్క నిమిషం గాయస్, నేను ఫిక్స్ చేసేస్తాను. సో ఇట్లా అయితే పెట్టినే మేము ఇందాక. మా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం లైట్ పెట్టడానికి వస్తలే, కోడి ఉల్టా అయిపోయింది. ఇది మంచిగానే ఉంది. ఇది టైట్ వస్తుంది, అదే కిందకి అవుతుంది. చెప్పిందాక మళ్ళీ చెప్పు, వాళ్ళకి అర్థం కాలేదు. ఇది ఆన్ చేస్తే మళ్ళీ కిందకు పోయి ఆఫ్ అవుతుంది. అందుకే టైట్ గా పడితే ఆన్ అవుతుంది. సరే, ఒకసారి ఎంట్రన్స్ చూపి వాళ్ళకి. నువ్వు పోతుండే, నేను వస్తుంటా. సో ఇట్లే ఎంట్రన్స్ స్టడీ. ఇది కార్డ్బోర్డ్ బాక్స్ అన్నమాట. ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ తోటి మా క్రియేటివిటీ. సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసినాం కాబట్టి నేను మీకు ఇట్లా లోపలికి వస్తున్నట్టు చూపిస్తాను. లాస్ట్కి వచ్చినాం కాబట్టి. సో లెట్స్ డూ ఇట్. నన్ను వదిలే షోకు ఆగు, నేను వస్తున్నా. సో గాయస్, ఈ పెయింటింగ్ కూడా పెడదామంటుండు శివాంశ్. నేను అయిపోయింది అనుకున్నా, బట్ వీడు కొంచెం ఎక్స్ట్రా చేద్దాం అంటున్నాడు. బికాజ్ ఇట్స్ సింపుల్ అంతా వాడికి అనిపిస్తుందంట అట్లా. అండ్ శివాంశ్ కొన్ని క్రియేటివిటీస్ నా పెయింటింగ్ తీసుకొని కూడా అలా పెట్టేసిండు. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ బికేమ్ అట్ ద లాస్ట్. సో ఇప్పుడు నేను ఇంకొకటి కూడా పెడదాం అనుకుంటున్నాను, ఒక సీనరీ అన్నమాట. శివాంశ్ పిక్చర్ అనమాట. ఆ సీనరీ పిక్చర్ ఉంది చూడు, అది నాకు బర్త్డే గిఫ్ట్. ఈ సీనరీ పిక్చర్ నాకు ఒక బర్త్డేలో గిఫ్ట్ వచ్చింది. అండ్ శివాంశ్ మంకీ లాగా ఎక్కుతుండు తీయడానికి. తొందరది. నేను చూడండి టీవీలో ఎలా కనిపిస్తుందో.
ఇలా కంట్రోల్ పంట అయిపోతుంది. నీ కంట్రోలర్ ఎవరికి కావాలరా? అండ్ ఇది మా PS4 అనమాట. శివాంష్ది, నాది కాదనుకోండి. నాకు పోస్టో మార్కర్స్ ఉన్నాయి కాబట్టి శివాంష్కి. 2 సిరీస్ చూపిండి 2 సిరీస్. ఒకటేమో ఎన్షార్టెడ్, ఇంకొకటి స్పైడర్ మ్యాన్ అంట. ఒకటి ఎన్షార్టెడ్, ఒకటి స్పైడర్ మ్యాన్. ఒకసారి రెండు పట్టుకొని చూపి ఇట్లా. ఓ వావ్, నైస్. ఫోటో తీసు నాకు. మంచిగా పెట్టుకో, ఫోటో తీస్తా. సో ఫోటోషూట్ అయితే అయిపోయింది గాయస్. వెళ్దామా ఇప్పుడు? వస్తున్నా. ఇప్పుడు మరి ఓకేనా? సో సీనరీ పిక్చర్ అయితే తీసినాము. సీనరీ పిక్చర్ చూపిడా. ఈ వీడియోలో మీకు నేను ఎక్కువ కనిపిస్తలేను, ఎందుకంటే వీడియో అది ఎప్పటి నుంచో ఉంది కానీ ఆ వీడియో, ఎందుకంటే ఈ వీడియో షూట్ చేసేది నేను. నువ్వేం కనిపిస్తలేదు, నేను సీనరీని తీసుకున్నా. అక్కడ ఏం కాదు, సారీ. సో లెట్స్ గో నౌ. వెళ్దాం దా. ఫైనల్లీ లోపలికి వెళ్ళాక చూపిస్తా, బికాజ్ మీకు మళ్ళా అది కనిపించేసేస్తూ ఉంటుంది. మీరు కామెంట్స్ చేస్తారు కదా, చేయాల్సిందే. వీటికి కొంచెం పిచ్చి లేసింది గైస్. స్టే ట్యూన్, నేను లోపలికి పోయాక చేస్తాను. సో శివాంష్కి కొంచెం పిచ్చి లేచిందండి. లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అండ్ మీకు ఇప్పుడు ఇంతగానం లైట్ ఎలా కనిపిస్తుందంటే, నేను బయటకున్నా కాబట్టి. అండ్ సీనరీ పిక్చర్ ఇక్కడనే పెడతావా? అక్కడ హ్యాంగింగ్ లాగా ఉంది, అక్కడ పెడతావా ఏమన్నా? ఇక్కడ పెడదామా డబుల్ టేప్తోని? ఇట్లా డబుల్ టేప్ ఉంది కానీ మన దగ్గర, ఏమైనా వేయచ్చు డబుల్ టేప్తో. అక్కడ రాదు కానీ డబుల్ టేప్తోని గోడకి ఇట్లా పెడదాం. మీరు అన్న గాయస్ కామెంట్ చేయండి. సో నా ఐడియా ఏంటంటే, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఖాళీ స్పేస్ లాగా ఉంది. ఇక్కడ ఇట్లా మా దగ్గర స్క్రూస్ లేవు కాబట్టి ఇట్లా డబుల్ టేప్తో పెట్టేసేద్దాం అంటున్నాను నేను శివాంష్తోని. నేనేమంటున్నా, ఇట్లా వడమంటున్నా. సింపుల్గా ఉంటుంది. కామెంట్ చేయండి ఏది బాగుందో. ఆ రెండు కామెంట్ చేయండి. మా సీక్రెట్ రూమ్ ఎక్కడ ఉందో, ఇది ఎట్లుందో, అక్కడ నారా బెస్ట్. ఆ రెండు చేయండి కామెంట్. ఈ డ్రాయింగ్ నేను వేసాను. అక్కడైతే అబ్బా ఇది నువ్వు వేసావు, ఇట్లయితే నువ్వు వేయాలి. అవును, ఇది కూడా నేను వేసిన గాయస్. అబ్బా కాకపోతే ఇది చాలా మంచిగా కుదిరిందని నేను ఒక ఫ్రేమ్ చేయించుకున్నా అంతే. కాదు గాయస్, ఇది ఈ అక్కకి ఒక గిఫ్ట్ వచ్చి అస్సలు నమ్మగాని కాదు గాయస్. ఏమైందంటే యాక్చువల్గా నేను మంచిగా పెయింటింగ్ చేసిండే, అది నేను మా ఫ్రెండ్కి చూపించిండే. మా ఫ్రెండ్ ఏం చేసింది, నాకు ఒక ఫ్రేమ్ కట్టించి ఇచ్చిండే నాకు, అది అంతే కదరా. ఒక్కరు అమ్మకాలి, ఒక్క పీస్ మళ్ళీ నేను అట్లనే చెప్తా కదండి, ఆమె ఆర్టిస్ట్. యూ థింక్ యు ఆర్ నాట్ ఆర్టిస్ట్. ఆపుతావని బట్లాడి ఇంగ్లీష్. సేమ్ టు సీరియూ పర్మనెంట్ సీరియూ. ఏం మాట్లాడుతుంది నీకు పడిపోతుంది. ఇది కొంచెం మేము సెట్ చేసి వస్తాం. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఇట్లాను హలో గాయ్స్, ఇప్పుడు మా అక్క కింద అనుకుంది, నేను తీసుకెళ్తున్నా చూడండి. సో గాయ్స్, ఇదైతే ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ సీక్రెట్ రూమ్. ఫ్రేమ్ నేను చెప్పినట్టు అట్టి చేసాము. ఇక్కడ కనిపించట్లేదా మీకు? ఇది సీక్రెట్ రూమ్. సారీ గాయ్స్. సో బాయ్ చెప్పేసి.